ఇతనితో మీటింగ్ అరేంజ్ చేశానని నాకు ముందెందుకు చెప్పలేదు? ఇతనితో ఎంత పెద్ద డీల్ అయినా పర్వాలేదు, నేను చెయ్యలేను. సిటీలోనే వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ మ్యాన్ ఎందుకు వెంటాడుతున్నారు? ఒక బిచ్చగాణ్ణి ప్రాధేయపడాల్సిన అవసరం ఒక కోటీశ్వరుడికి ఎందుకొచ్చింది? ఎందుకు సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాబంగా పెంచుకున్న తన అప్సరస లాంటి కూతుర్ని మురికివాడలో ఉండే పేదవాడికిచ్చి పెళ్లి చేశాడు? నువ్వు నా హస్బెండ్ కాకపోయుంటే నిన్నిప్పుడే కొట్టి ఏ నదిలోనే పడేసేదాన్ని. మేడం, మీరు అగ్నిహోత్రి సార్కి ఫ్రెండా? మిస్టర్ అగ్నిహోత్రి? అతను అగ్నిహోత్రి కంపెనీస్ కి వారసుడు కదా. ఏరా, ఎన్నిసార్లు పిలవాలరా? వినిపించట్లేదా? చెవుడొచ్చిందా? బికారి కాడివి, నాతో గొడవ పడతావా? నాతో గొడవ పడతారా? కోట్లకు పడగలెత్తిన ఈ రారాజు ఈ పేదవాడిని సర్ అని ఎందుకంటున్నాడు? ఒకవేళ సాగర్ అతనికన్నా కోటీశ్వరుడా? ఒకవేళ అయితే ఇలా పేదవాడిగా ఎందుకున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే